Good evening, sir. Good night, sir. Afternoon, sir. Good evening, master. Good evening, sir. Yes, Good evening, sir. అందరికీ గుడ్ ఈవినింగ్. Good evening, sir. గుడ్ Good ఈవినింగ్. evening, sir. యా గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈరోజు మనం నిన్న టుడే ఈరోజు ఒక రివిజన్ టెస్ట్ ఇచ్చుకున్నాం కదా. సో ఆ రివిజన్ టెస్ట్ ని డిస్కస్ చేద్దాం. నాన్న. సో అలానే మళ్ళా రేపు ఎల్లుండు ఏదైనా ఒక చాప్టర్ డిస్కస్ చేశాక వాటిపైన మళ్ళీ రివిజన్ టెస్ట్ వెళ్దాం. ఓకే, ఎస్. సో రివిజన్ టెస్ట్ ని ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. సో స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఇప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి చూసుకోవచ్చు అనమాట. ఎస్. సో ఇప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి రివిజన్ టెస్ట్ లో అని చెప్పి చెక్ చేసుకోండి. ఓకే, ఎస్. ఫస్ట్ క్వశ్చన్ అనేది ఆడ్ మ్యాన్ అవుట్ నుండి ఇచ్చామండి. ఆడ్ మ్యాన్ అవుట్ ఆల్రెడీ ఇందులో కొన్ని సమ్స్ మనం డిస్కస్ చేస్తే ఉండొచ్చు, లేదా అన్ని సమ్స్ డిస్కస్ చేసి ఉండొచ్చు. ఓకేనా? సో మరి టెస్ట్ అంటే కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఐ థింక్ ఆడ్ మ్యాన్ అవుట్, సిమిలర్ ఫిగర్స్ రెండు రిపీట్ అవుతాయి. సో మరి ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నది ఎవరు సార్ అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ పార్ట్ ఏదైతే ఉందో అది. ఓకేనా? ఎస్. ఒకసారి చూసుకుంటే నేను ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్తాను, మీరు ఆల్రెడీ చేసినటువంటి పేపర్ చెక్ చేసుకోండి. సో మార్నింగ్ పెట్టినటువంటి రివిజన్ టెస్ట్ కి. సో ఫస్ట్ వన్ ఆన్సర్ సీన్ అన్న ఆల్రెడీ మనం కంప్లీట్ చేసామండి. ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఓకేనా? సో ఏబిసి ఏబిడి అనేవి క్లోజ్డ్ ఫిగర్స్. సో సి అనేది మనకి ప్యారలల్ లైన్స్ ఇచ్చారు కాబట్టి సి అనేది డిఫరెంట్. ఇది ఆడ్ మ్యాన్ అవుట్ అండి, ఆడ్ మ్యాన్ అవుట్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే అన్నింట్లో కూడా 1 సెట్ చేసి ఉంటే, సో సెకండ్ ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ లో సో 2 షేడింగ్స్ ఉన్నాయి. సో 2 షేడింగ్స్ ఉన్నాయి నాన్న. సో 2 షేడింగ్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ వన్ ఏ. ఆన్సర్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ సి, సెకండ్ వన్ ఏ, థర్డ్ వన్ అమ్మా. సో ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సన్ను ఇందులో కూడా SUNA ఉంది, లాస్ట్ వన్ లో కూడా SUNA ఉంది, కానీ సిలో SNO ఉంది. సో మెంటల్ ఎబిలిటీ ఇది స్పీడ్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ డిస్కస్ చేస్తాం కదా 2 days. సో మ్యాథ్స్ కి స్లోగా చెప్పుకుందాం. ఓకేనా? ఎస్. థర్డ్ వన్, ఫోర్త్ వన్ చెక్ చేయండి. సి అనేది 3 లైన్ సీక్వెన్స్ తో ఫామ్ అయింది. కంప్లీట్ చేయండి. ఎస్. సి అనేది 3 లైన్ సిగ్మెంట్స్ తో ఫామ్ అయింది. ఎఫ్ 3 లైన్ సిగ్మెంట్స్ తో ఫామ్ అయినట్టే, కే కూడా 3 లైన్ సిగ్మెంట్స్ తో ఫామ్ అయినట్టే. కాబట్టి ఆడ్ వన్ ఎవరు సార్? డి. ఆడ్ వన్ డి. ఓకే. ఫిఫ్త్ వన్ 2 లైన్స్ ఉన్నాయండి. సో వీటి యొక్క యారోస్ ఎయిదర్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దాం, ఒకే సైడ్ ఉన్నటువంటి ఫిగర్ తీసుకుంటున్నాం సి. సో ఈరోజు టెస్ట్ అండి ఇది, జాగ్రత్తగా మీ ఆన్సర్ చెక్ చేసుకోవాలి. తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ చేయండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ చూడండి. సిక్స్త్ వన్ లో డాట్ అనేది క్లోజ్ అయ్యి ఉంది ప్రతి ఫిగర్ లో. ఫస్ట్ ఫిగర్ లో క్లోజ్ అయ్యి ఉంది, సెకండ్ ఫిగర్ లో క్లోజ్ అయ్యి ఉంది, థర్డ్ ఫిగర్ లో కూడా క్లోజ్ అయ్యి ఉంది, కానీ ఫోర్త్ ఫిగర్ లో ఓపెన్ లో ఉంది. సో ఫోర్త్ వన్ ఆన్సర్ అండి అక్కడ. సో ఫోర్త్ వన్ మన ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఇచ్చారు, వాటిపైన లైన్స్ డ్రా చేశాడు. సో ఇక్కడ ట్రయాంగిల్ అంటే 3 లైన్స్ ఉన్నాయి, దీనికి 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 3 లైన్స్.
స్క్వేర్ కి 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి 4 లైన్స్, పెంటాగాన్ కి 5 సైడ్స్ ఉంటాయి కాబట్టి 5 లైన్స్. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ కూడా ఎవరు ఏ, ఎందుకంటే దాని 4 సైడ్స్ ఉన్న 2 లైన్స్ ఇచ్చారనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. 8th వన్ అమ్మా, చెక్ చేసుకుని మళ్ళీ లాస్ట్ లో 1 టైం రిపీట్ చేస్తాను అన్ని ఆప్షన్స్. 8th వన్. సో ఫస్ట్ ఆప్షన్ లో 2 డాట్స్ ఉన్నాయి, సెకండ్ ఆప్షన్ లో 3 డాట్స్, థర్డ్ ఆప్షన్ లో 2 డాట్స్, ఫోర్త్ ఆప్షన్ లో 2 డాట్స్. మరి ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నది ఎవరండి? ఎస్, బి. సో బి అనేది మనకి ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నట్టు. 8th వన్ బి. 8th వన్ బి అమ్మా, ఆన్సర్ చెక్ చేసుకోవాలి. ఎస్. 9th వన్ చూడండి, లైన్స్ తో ఫామ్ అయితే ఏబిసి అనేవి లైన్స్ లా ఉన్నాయి. అండ్ అవన్నీ పెర్పెండిక్యులర్ గా ఉన్నాయంటాం. 2 లైన్స్ ఎప్పుడైనా సరే ఒకదానికి ఒకటి ఎల్ షేప్ ఫామ్ చేస్తే పెర్పెండిక్యులర్ గా ఉన్నట్టమ్మా. ఓకేనా, మరి ఇక్కడ ఆన్సర్ ఎవరు? డి. 9th వన్ డి. కొద్ది స్పీడ్ గానే చెప్తాను, మ్యాథ్స్ దగ్గర స్లో చేయాలి కాబట్టి. ఓకేనా, 10th వన్ 50 బిట్స్ కంప్లీట్ అయిపోవాలి మనకి ఇచ్చిన టైంలో. 5th వన్ అన్న, 10th వన్, సారీ 10th వన్. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫిగర్ ఏమో స్క్వేర్, రాంబస్, సర్కిల్. ఇక్కడ ట్రయాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్. ఇక్కడ అన్ని ట్రయాంగిల్సే. ఇక్కడ 4 సైడ్స్ ఉండి 4 సైడ్స్ ఉండి సర్కిల్ ఉంది. 4 సైడ్స్ 4 సైడ్స్ సర్కిల్. కానీ ఇక్కడ చూసుకుంటే ట్రయాంగిల్స్ అన్ని. కాబట్టి 10th వన్ సి. సో ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ వన్ 11th వన్ ఏయుఈఐ. సో ఇవన్నీ కూడా ఓవెల్సే, ఆల్ ఆర్ ఓవెల్స్. సో బట్ వీఆర్ టేకింగ్, సో బి ఇస్ ద ఆడ్ వన్. సో ఇట్ హ్యాస్ కర్వ్డ్ షేప్. సో బి అనేది మనం తీసుకున్నాం, ఎందుకండి అది కర్వ్ షేప్ లో ఉంది. మిగతావన్నీ కూడా లైన్స్ ని ఫామ్ చేశాయి. ఓకేనా. ఎస్. 12th వన్. 12th వన్ ఇవన్నీ డిస్కస్ చేసాము మీ 2 days, అందుకోసమే స్పీడ్ గా చెప్తున్నాను. 12th వన్ మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఓపెన్ చేసి ఉన్న ఫిగర్ కదా తీసుకున్నాం మనం. సి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. 2 ఓపెన్ చేసి ఉండాలి. నెక్స్ట్ 13. 4 సైడ్స్ 3 సైడ్స్ అండి. 4 సైడ్స్ బయట వైపు ఉంటే 3 సైడ్స్ ఇన్సైడ్ ఉన్నాయి. అంటే బయట వైపు 4 ఉంటే లోపల వైపు 3. అండ్ హియర్ 3 4 3 4 అండి. నెక్స్ట్ 5 4 6 5. అంటే ఇక్కడ ఏమవుతుందంటే బయట ఉన్నటువంటి సైడ్స్ ఎక్కువగా ఉండాలి, అవుటర్ సైడ్స్ ఎక్కువగా ఉండాలి, ఇన్నర్ సైడ్స్ తక్కువగా ఉండాలి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. ఆడ్ వన్ ఎవరంటే బి. సో ఆడ్ వన్ ఈస్ బి. నెక్స్ట్ 14. TREE. So TRE are the letters in given first answer. Second one TREE. Third one also TREE. కానీ ఇక్కడ చూస్తే TTRE. కాబట్టి 4th one is the odd one. 4th one odd one అండి. నెక్స్ట్ 5th one. 5th one అమ్మా, చెక్ చేసుకోవాలి మీరు ఆన్సర్స్ అన్ని కూడాను. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ ఆల్ ఆర్ సిమిలర్ ఫిగర్స్. ఇవన్నీ ఒకేలాగా ఉన్నాయి. సో డి ఈస్ ద అనదర్ వన్. ఓకేనా. డి హ్యాస్ 4 ఈక్వల్ పార్ట్స్. రిమైనింగ్ ఆల్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ 3 పార్ట్స్. మిగతావన్నిటికీ కూడా 3 పార్ట్స్ ఉంటే దీనికి 4 పార్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 16 అమ్మా. 16 చేద్దామన్నా. సో దిస్ ఈజ్ స్క్వేర్, చతురస్రము. అండ్ దిస్ ఈజ్ రెక్టాంగిల్, దీర్ఘ చతురస్రము అంటారు. అండ్ దిస్ ఈజ్ ప్యారలెలోగ్రామ్, సమాంతర చతుర్భుజం అంటాం. దిస్ ఈజ్ ట్రయాంగిల్. సో ABC హ్యాస్ 4 లైన్ సిగ్మెంట్స్ లేదా 4 సైడ్స్ ఉన్నాయి అనుకుందాం. బట్ D హ్యాస్ ఓన్లీ 3 లైన్ సిగ్మెంట్స్. సో D హ్యాస్ ఓన్లీ 3 లైన్ సిగ్మెంట్స్. నెక్స్ట్ వన్
ఎస్ లుకింగ్ దే ఎస్ 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 అన్ని ఎస్ షేప్ లో ఉంటే దీనికి మాత్రం రౌండ్ అప్ చేస్తుంది. ఓకే ఎస్ 18 అమ్మా 18. సో ఫస్ట్ ఫిగర్ 4 parts, సెకండ్ ఫిగర్ ఓన్లీ 2 parts, థర్డ్ ఫిగర్ హ్యాస్ ఓన్లీ 4 parts అండి. ఎస్ ఫోర్త్ ఫిగర్ ఆల్సో హ్యాస్ 4 parts. సో మరి డిఫరెంట్ గా ఉన్నది ఎవరు అవుతారమ్మా? ఎస్ బి ఈస్ ద డిఫరెంట్. నెక్స్ట్ 19 అమ్మా. నెంబర్ ఆఫ్ సర్కిల్స్ కౌంట్ చేయండి. కౌంట్ ద నెంబర్ ఆఫ్ సర్కిల్స్. హియర్ 4 circles, here 3 circles, 2 circles, 6 circles. So 2, 4, 6 is an even number. So 3 is an odd number. 3 అనేది odd number అండి. 3 అనేది odd number. 3. ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్ ఇలాంటి వచ్చేటప్పుడు ఏమని చెప్పానండి? యారో సింబల్స్ ఇచ్చేటప్పుడు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చెక్ చేసుకోవాలి. క్లాక్ వైజ్ లో ఉన్నాయా, యాంటీ క్లాక్ వైజ్ గా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. సో యారో సింబల్స్ క్లాక్ వైజ్ గా మూవ్ అవుతున్నాయి. సెకండ్ ఫిగర్ లో క్లాక్ వైజ్ గా మూవ్ అవుతున్నాయి. థర్డ్ ఫిగర్ లో రివర్స్ లో మూవ్ అవుతున్నాయి. అండి. కాబట్టి ఇది యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా? ఫోర్త్ ఫిగర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ లో ఉన్నటువంటి ముళ్ళులు ఏ విధంగా వెళ్తున్నాయో మనం చెక్ చేసుకోవాలన్నా. ఓకేనా? ఎస్ నెక్స్ట్ వన్ 21 కానీ చెక్ చేస్తే ఎస్ చూడండి, ఏ సి డి ఒకేలా ఉన్నాయి. మరి డిఫరెంట్ గా ఉన్నది ఎవరండి? ఎస్ బి. ఓకేనా? 22 చెక్ చేయండి అన్న. ఫస్ట్ ఫిగర్, థర్డ్ ఫిగర్, ఫోర్త్ ఫిగర్, ఈ 3 ఫిగర్స్ ఎలా ఉన్నాయన్న? స్మైలీ సింబల్స్ ఉన్నాయి. సో కానీ ఇక్కడ సెకండ్ ఫిగర్ క్రై సింబల్ ఉందన్నమాట. ఓకేనా? క్రై సింబల్ వైజ్ గా ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఎస్ 23rd హెచ్ ఎఫ్ కే డి. మరి ఇందులో డిఫరెంట్ గా ఉన్నది ఎవరండి? ఎస్ డి షేప్ నన్న. ఈ ఫిగర్ కూడా మనం ఆల్రెడీ చేసేసాం నిన్న. ఎస్ 24th వన్ ఏ బి సి డి. ఓకే ఆల్ ఆర్ కన్సిక్యూటివ్ లెటర్స్, వరుసగా వచ్చే లెటర్స్. మరి ఇందులో వేరుగా ఉన్నది ఎవరంటే ఏనన్న. ఓకేనా? సింపుల్ గా చెప్పాలంటే ఏ అనేది ఓవెల్ గా అనుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ఫార్మ్డ్ బై ద లైన్ సిగ్మెంట్స్, లైన్స్ తో ఫామ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యారో సింబల్స్ వచ్చాయండి. మరి ఏం చేద్దాం యారో సింబల్ అంటే? ఎస్ యూ హ్యావ్ టు చెక్ ద క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్. ఫస్ట్ వన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, second one is also anti-clockwise direction, third one clockwise direction, fourth one anti-clockwise direction. So our option is C. C అనేది మన ఆన్సర్ అండి. ఇప్పుడు చూడండి, ఇవి మనకి రిపీట్ అవ్వలేదు, చెక్ చేసుకోండి ఇప్పుడు. ఎస్ సిమిలర్ ఫిగర్స్. ఎస్ఐ మిస్ అయిందా? ఓకే సిమిలర్ ఫిగర్స్ అన్న. సేమ్ ఫిగర్ ఎక్కడ ఉందో చూడాలమ్మా. సేమ్ ఫిగర్ ఎక్కడ ఉందో చూడాలి. సేమ్ ఫిగర్ హ్యూమన్ బీయింగ్ అంటే ఒక మనిషిలా ఉన్నారు కదా. సో ఫస్ట్ వన్ కాదు, వీడి లెగ్స్ అన్ని టాప్ లో ఉన్నాయి. వీడి లెగ్స్ ఒకవైపు, హ్యాండ్స్ ఒకవైపు ఉన్నాయి. సో సెకండ్ వన్ కూడా కాదు, థర్డ్ వన్ కూడా కాదు కదా. ఎస్ ఫోర్త్ వన్ ఇస్ సిమిలర్ ఫిగర్ టు క్వశ్చన్ ఫిగర్. క్వశ్చన్ ఫిగర్ కి ఈక్వల్ గా ఉన్నది ఎవరో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 26D, 27. సో క్వశ్చన్ ఫిగర్ చూడండి, 2 dots 2 squares రావాలి. సో వెర్టికల్లీ డాట్స్ అండ్ హారిజాంటల్లీ స్క్వేర్స్.
So first one is not our answer. So yes, second one is our answer. థర్డ్ వన్ కాదు, ఫోర్త్ వన్ కూడా కాదు, ఎందుకంటే వాటిలో ప్లస్ సింబల్స్ ఇచ్చాడు. మనకు కావాల్సింది ఇంటూ సింబల్ అనమాట. ఓకేనా? ఎస్ 28 అమ్మా. 28 అగైన్ డాట్ ఇంటూ డాట్. ఇక్కడ క్రాస్ సింబల్ ఉంది, సో రిమూవ్ ఇట్. సెకండ్ వన్, సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సేమ్ ఫిగర్ చెక్ చేసుకోండి. సేమ్ ఫిగర్ ఎక్కడ ఉందండి? సెకండ్ వన్ లో ఉంది. థర్డ్ ఫిగర్, ఫోర్త్ ఫిగర్ కాదు. ఎందుకు సార్ అంటే క్రాస్ సింబల్స్ ఉన్నాయనన్నా. ఓకేనా? ఎస్ 29th వన్. 29 చూడండి ఎలా ఇచ్చాడో, స్క్వేర్ ఇచ్చేసి పైన ఓకేనా ఒక సింబల్ ఇచ్చాడు కదా, షేడెడ్ సింబల్. అలా ఉన్నటువంటి షేడెడ్ సింబల్స్ ఏబీలు ఉన్నాయి. సో అండ్ ఏ హ్యాస్ అగైన్ స్క్వేర్ సింబల్ అట్ ద బాటమ్. సో ఇది కాదు మన ఆన్సర్. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బి ఇస్ సిమిలర్ టు క్వశ్చన్ ఫిగర్. ఎస్ 30 చెక్ చేయాలన్న. క్వశ్చన్ పేపర్ అందరి దగ్గర ఉందనుకుంటాను. ఓకేనా? ఈరోజు ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు కదా, అందుకే స్పీడ్ గా చెప్తున్నాను. ఎస్ చూడండి, సేమ్ ఫిగర్ ఎక్కడ ఉందండి? ఫస్ట్ వన్, సెకండ్ వన్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఒక లైన్ ఎక్స్ట్రా ఉంది. థర్డ్ వన్ లో పైన ఎక్స్ట్రా ఇచ్చేసారండి. ఓకేనా? ఫోర్త్ వన్ లో లైన్ యాడ్ చేసేసారు. దే ఆర్ యాడింగ్ ద లైన్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఏ. 31 11 ఇచ్చారు. 1 1. ఫస్ట్ వన్ మనకి మిర్రర్ ఇమేజ్. సెకండ్ వన్ లో బాటమ్ మిస్ అయిందండి, క్రింద మిస్ అయ్యాయి. థర్డ్ వన్ అటౌట్ ఇటౌట్ ఉంది కదా, సో ఎయిదర్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి కాదు. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 32 5 ఇచ్చారా నాన్న? సేమ్ 5 ఎక్కడ ఉంది? సో ఫస్ట్ దాంట్లో లైన్ డ్రా చేశాడు, ఎలిమినేషన్. ఓకేనా? సెకండ్ వన్ బిఏ అంటే బిఏ కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ కాదు, చెక్ చేయండి. ఓకేనా? ఎస్ 33 చెక్ చేయాలమ్మా. 33 చూడండి, సేమ్ ఫిగర్ క్లియర్ గా తెలుస్తుంది. సిమిలర్ ఫిగర్ ఎక్కడ ఉందండి? దట్ ఈజ్ ఎట్ సి దగ్గర ఉంది. సిమిలర్ ఫిగర్ ఎక్కడ ఉందండి? సి దగ్గర ఉంది. అండ్ గ్లాస్ సింబల్ ఇస్ దేర్. సో వాటర్ గ్లాస్ లో ఉంది కదా. సో వేర్ ఈజ్ అవర్ ఆన్సర్? ఎట్ బి. సో ఆన్సర్ ఈజ్ బి అమ్మా. చెక్ చేసేవచ్చు మనం. నెక్స్ట్ 35 అండి. సో 35 సేమ్ ఫిగర్. ఫస్ట్ వన్ మిర్రర్ ఇమేజ్ అన్న, లీవ్ ఇట్. సెకండ్ వన్ సంబంధమే లేదు అన్న. సో సి ఈజ్ అవర్ ఆన్సర్. సో సిమిలర్ ఫిగర్స్ ఆడ్ మ్యాన్ అవుట్ అంటే మనకి ఆడ్ మ్యాన్ అవుట్ 20 ఫిగర్స్ ఇచ్చినట్టున్నా. ఎస్ 25. ఎస్ సిమిలర్ ఫిగర్స్ 10 ఇచ్చాం. నెక్స్ట్ ఇప్పుడు మనం చాలా టైం తీసుకుంటాం, నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్దామండి. ఫస్ట్ వన్, విచ్ వన్ ఈజ్ ద స్మాలెస్ట్? ఇచ్చిన వాటిలో చిన్నది ఎవరు? విచ్ వన్ ఈజ్ ద స్మాలెస్ట్? 7413, 7130, 7985, 7505. All are starting with 7000. So we have to check the 100 places. So first one 7400, 7100. So 7100 is the smallest number in the options. ఇచ్చిన ఆప్షన్స్ లో చిన్నది ఎవరు సార్ అంటే 7130. అందులో కొడుకుంటారు. Next, what will be the difference between English sir? Downloads లో ఉంటా చూడండి.
what will be the difference between the greatest 6-digit number and greatest 5-digit number? సో ఇక్కడ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎవరి మధ్యలో అండి? గ్రేటెస్ట్ 6-digit నెంబర్ కి గ్రేటెస్ట్ 5-digit నెంబర్ కి. మోడల్ సమ్స్ అండి. ఈ మోడల్ పక్కాగా వస్తుందిరా నాన్న. క్వశ్చన్ వస్తుంది, ఇలాంటి మోడలే వస్తుంది. సో 1 digit లో గ్రేటెస్ట్ ఎవరు, స్మాలెస్ట్ ఎవరు? 2 digits లో స్మాలెస్ట్ ఎవరు, గ్రేటెస్ట్ ఎవరు? 3 digits లో స్మాలెస్ట్ ఎవరు, గ్రేటెస్ట్ ఎవరు? అలానే అన్ని డిజిట్స్ కి మీరు చేసుకోండి. ఓకేనా? నేచురల్ నెంబర్స్ అంటే 1 to 9, అంటే 1 అనేది స్మాలెస్ట్ 1-digit నెంబరు, గ్రేటెస్ట్ నెంబర్ అనేది 9 నేచురల్ నెంబర్స్ అని ఇస్తే. అలా కాకుండా హోల్ నెంబర్స్ లో స్మాలెస్ట్ అని అనుకోండి 0. ఓకేనా? సో 2-digit నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 10 to 99, అంటే స్మాలెస్ట్ 2-digit 10, లార్జెస్ట్ 99. సో 3 digits 100 to 999. సో 4 digits 1000 to 9999. సింపుల్ గా పోల్చుకోవచ్చండి. గ్రేటెస్ట్ అనేటప్పుడు ఎన్ని డిజిట్స్ లో అంటే అన్ని 9 రైట్ చేయాలి. ఇప్పుడు గ్రేటెస్ట్ 6-digit నెంబర్ అన్నారు కదా, 6 9s రైట్ చేయాలి. 6 9s అంటే 9,99,999. అలానే గ్రేటెస్ట్ 5-digit కూడాను 5 9s అండి. ఓకేనా? సబ్ట్రాక్షన్ సింబల్ యూజ్ చేయాలి. డిఫరెన్స్ అనేటప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. భేదము అంటారు తెలుగులో. 6 అంకెల పెద్ద సంఖ్యకు అదే విధంగా 5 అంకెల చిన్న సంఖ్యకు మధ్య భేదం ఎంత? ఓకేనా? సో 9 - 9 0, 9 - 9 0, 9 - 9 0, 9 - 9 0, 9 - 9 0, and again 9. So this is 9 lakhs. 9 lakhs అనేది మన ఆన్సర్ అమ్మా. సో వేర్ ఈజ్ ఇట్? ఎట్ డి. ఓకేనా? అదే స్మాలెస్ట్ అడిగాడు అనుకోమా. సో 2 digits అని అనుకోండి, 1 after 1 0. 3 digits స్మాలెస్ట్ అంటే 1 after 2 zeros. 4 digits లో స్మాలెస్ట్ అంటే 1 after 3 zeros. ఓకేనా? పక్కా మోడల్ అమ్మా. ఇప్పుడు చెప్పే క్వశ్చన్లు అన్ని మోడల్స్ చెక్ చేసుకుని జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 5 ఇన్ ద నెంబర్ 584,356? నెంబర్ రేట్ చేస్తాను చూడండి. 5,84,356 లో 5 ప్లేస్ వాల్యూస్ మధ్య సమ్ ఎంత? సో వాట్ ఈస్ ద సమ్ అని అడిగాడు. సమ్ అంటే ఏం చేయాలండి? కలపాలి, ఎడిషన్ చేయాలి. ఎవరిని ఎడిషన్ చేయాలి? 5 ప్లేస్ వాల్యూస్ ని యాడ్ చేయాలి. సింపుల్ గా ఇలా ఎడిషన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ తీసేయండి. ఇక్కడ చూడండి, 5 తర్వాత 8 ఉంది కదా, ఆ ప్లేస్ లో 0, 4 లో 0, 3 ప్లేస్ లో 0, 5 లో వదిలేద్దాం, చివరి 0. సో ఇదే ఆన్సర్. సో దట్ ఈస్ ఎట్ సి. లేదు సార్ ఇలా లేదు అనుకుంటే ప్లేస్ వాల్యూ చూద్దాం. సో 5 ఫస్ట్ 5 10s ప్లేస్ లో ఉంది, లాస్ట్ 5 lakhs లో ఉంది. కాబట్టి 5 lakhs ప్లస్ 50, 5 lakhs 50, 5 lakhs 50. ఓకేనా? 5 lakhs 50 అలా అయినా మీరు చేసుకోవచ్చు. ఆన్సర్ ఈస్ డి. ఆన్సర్ ఏమవుతుందండి? డి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇది 2022లో నవోదయకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ నేను ఎప్పుడు మర్చిపోలేను, ఎందుకంటే ఎంత ఈజీ క్వశ్చన్స్ కూడా వస్తాయి అనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడే తప్పు చేస్తారు. ద నెంబర్ ఆఫ్ 2-digit నెంబర్స్. 2-digit నెంబర్స్ ఎన్ని ఉంటాయి? హౌ మెనీ 2-digit నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ నెంబర్ సిస్టమ్? ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ తీసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. 2-digit నెంబర్స్ 10 తో స్టార్ట్ అయ్యి 99 వరకు ఉంటాయి. సో 10 తో స్టార్ట్ అయ్యి 99 వరకు ఉంటాయి. టోటల్ గా 90 ఉంటాయి. చూడండి, 1-digit నెంబర్స్
1 డిజిట్ నెంబర్స్ అంటే ఒక అంకె సంఖ్యలు అని అడిగితే 9 ఉంటాయి. అది ఎలా అడగాలి? నేచురల్ నెంబర్స్ అడిగితే 9, హోల్ నెంబర్స్ తో కాదు అనుకోండి 10 ఉంటాయి. 0 యాడ్ చేయాలి అక్కడ మనం 1 డిజిట్స్ లో. 2 డిజిట్ నెంబర్స్ అనేసరికి 90, 3 డిజిట్ నెంబర్స్ 900, 4 డిజిట్ నెంబర్స్ 9000, అలా 0 పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ కూడా క్వశ్చన్స్ వస్తాయి, చాలా జాగ్రత్తగా చేయాలి. నెంబర్ సిస్టమ్ మీద మీకు బాగా గ్రిప్ రావాలి. ఎస్, న్యూమరల్ ఫర్ 2,02,000. 2,02,000 ని నెంబర్ లా ఎలా రాస్తాము? 2,02,000, 2,02,000. ఇది 20,200, ఇది 2,02,200. ఇది కాదు, ఇదిగోండి ఇక్కడ ఉంది 2,02,000, 2,02,000. దట్ ఈస్ ఎట్ సి. 2,02,000 at C. X. నెక్స్ట్ మోడల్ ఇంపార్టెంటే, ఒకసారి నోట్ చేయండి. ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. నెంబర్స్ ని ఫామ్ చేయడం, ఒక్కొక్కసారి నెంబర్స్ ని ఫామ్ చేసి వదిలేయమంటాడు, ఇంకొకసారి నెంబర్స్ ని ఫామ్ చేసి ఎడిషన్ అడగడం, సబ్ట్రాక్షన్ అడగడం చేస్తా ఉంటాడు. ఓకేనా? సో ఇక్కడ ఏమన్నాడు? ద డిఫరెన్స్ అంటే భేదము, సబ్ట్రాక్ట్ చేయాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్స్ యూజింగ్ ఆల్ ద డిజిట్స్. ఈ డిజిట్స్ అన్ని ఉపయోగించి ఎవరు? 9, 7, 0 and 4. ఈ 4 డిజిట్స్ ని యూజ్ చేసుకొని గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలి. సో ఫామ్ చేసి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. సో ద గ్రేటెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై ద గివెన్ డిజిట్స్ ఈజ్ 9740. You have to arrange the digits in descending order. అవరోహణ క్రమంలో పెట్టాలండి, పెద్దదాని నుంచి చిన్నదనే పెట్టాలి. మరి స్మాలెస్ట్ రైట్ చేసేటప్పుడు 0తో స్టార్ట్ చేయకూడదు, 4తో స్టార్ట్ చేద్దాం. 4079. డిఫరెన్స్ అన్నారు కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓకేనా? 10 - 9 1. ఇక్కడ 13 ఉంటుంది నాన్న. 13 - 7 6. 7 దగ్గర 6 ఉంటుంది. 9 - 4 5. 5661. సో అవర్ ఆన్సర్ ఈజ్ డి. మన ఆన్సర్ డి అండి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్? ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్ సమ్ ఏమవుతుంది? ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్ సమ్ అండి. ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ సమ్ చెప్పండి. ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ ఎవరండి? 2, 3, 5, 7. సమ్ మీన్స్ ఎడిషన్, యాడ్ చేయాలి. 2 + 3 5, 5 + 5 10, 10 + 7 17. So our answer is D, 17. D is our answer, amma. Okay. 43. Which one of the following is a prime number? ఇచ్చిన వాటిలో ఎవరు ప్రైమ్ నెంబర్ అని అడిగారు. ఎక్కడ అడిగారండి ప్రైమ్ నెంబర్స్? చూడండి, ఇక్కడ చూస్తే 81, 83, 85, 87 ఇచ్చారు. అంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా 80కి 90కి మధ్యలో ఉన్నవి. 80కి 90కి మధ్యలో ఉన్నవి ఎవరు? 83, 89 మాత్రమే. సో మరి ఇక్కడ 81 ప్రైమ్ నెంబర్ కాదు. ప్రైమ్ నెంబర్ అంటే ఏ టేబుల్లో రాకూడదు, కానీ 81 3 టేబుల్లో వచ్చేస్తుంది, 9 టేబుల్లో వస్తుంది. ఓకేనా? 9 9 అయిపోతుంది. 83 అనేది ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ 85 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 87 కూడా ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. చూడండి, ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2. అంటే ప్రైమ్ నెంబర్స్ అన్ని బేసి సంఖ్యలే, ఒక 2 తప్ప. ఓకేనా? 2 తప్ప మిగతావన్నీ కూడాను ఆడ్ నెంబర్సే.
2 అనేది ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఓకేనా? అలానే ప్రైమ్ నెంబర్స్ ఏవి కూడాను 5 తో ఎండ్ అవ్వవు, ఒక 5 తప్ప. అంటే 15 గానీ 25 గానీ 35 గానీ అవి ఏవి ప్రైమ్ నెంబర్స్ కాదు, ఎందుకంటే 5 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతాయి. అంటే మనకి ప్రైమ్ నెంబర్స్ అన్ని ఎలా ఎండ్ అవుతాయండి? అయితే 1 తో గానీ 3, 7, 9 వీటితో మాత్రమే ఎండ్ అవుతాయి ప్రైమ్ నెంబర్స్. చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్ చూద్దామమ్మా. ఎస్. ఫైండ్ ఏ ప్రైమ్ ఈవెన్ నెంబర్ అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. ఇచ్చిన నెంబర్స్ లో ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఎవరు? ఇప్పుడే మాట్లాడాం. సో ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈస్ 2. సో 2ని సరిప్రధాన సంఖ్య అంటారు. సరిప్రధాన సంఖ్య అంటారమ్మా. నెక్స్ట్ 45 నన్న 5 digits greatest odd number to be formed with the help of 35790. సో 3570 తో పెద్ద ఆడ్ నెంబర్ ఎవరు? సో గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్ ఎవరు అని చెప్పేసి అడిగాడు. సో వీటితో ఫార్మ్ చేద్దామండి. సో 9, 7, 5, 3, 0. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై ద గివెన్ డిజిట్స్. ఇచ్చిన డిజిట్స్ తో. ఓకేనా? సో ఇచ్చిన డిజిట్స్ తో సో మనకి ఏం చేసామండి? నెంబర్ ఫార్మ్ చేసాం. కానీ ఇట్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. 0 తో ఎండ్ అయింది కదా, కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ అయిపోద్ది. కానీ మనకు అడిగింది ఎవరినమ్మా? ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ని అడిగారండి. ఆడ్ నెంబర్ ని అడిగారు. ఓకేనా? సో ఆడ్ నెంబర్ 97503. సో we interchange the places of 0 and 3. 0 ప్లేస్ ని 3 ప్లేసెస్ ని మార్చేసుకుందాం చాలు. సో 97503 is our answer. So where is it? Yes, let's see. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నుంచి యాంగిల్స్ పైన వస్తాయి. 46 నుంచి ఒక 5 క్వశ్చన్స్ అనుకుంటాను యాంగిల్స్ పైన వస్తాయి. చూడండి. ద మెజర్ ఆఫ్ ఎక్యూట్ యాంగిల్ ఈజ్. ఎక్యూట్ యాంగిల్ మెజర్మెంట్ ఎలా ఉంటది? లాస్ట్ టైము నవోదయలో రిఫ్లెక్స్ యాంగిల్ గురించి అడిగాడు. ఇదే క్వశ్చన్. ఎక్యూట్ యాంగిల్ అంటే అల్ప కోణము అంటాం తెలుగులో. సో ద యాంగిల్ బిట్వీన్ 0 and 90. ఓకేనా? 0కి 90కి మధ్యలో ఏ యాంగిల్స్ ఉంటాయో వాటిని మనం ఎక్యూట్ యాంగిల్స్ అంటాం. 0ని 0 యాంగిల్ అంటాం, 90ని రైట్ యాంగిల్ అని పిలుస్తాం. ఓకేనా? సో మోర్ దెన్ 0 degrees బట్ లెస్ దెన్ 90 degrees. గుర్తుంచుకోండి. ఫస్ట్ దానికి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ వన్ ఉందనుకోండి. థర్డ్ ఆప్షన్ మోర్ దెన్ 90 లెస్ దెన్ 180 అంటే అబ్ట్యూజ్ యాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్. మోర్ దెన్ 0 లెస్ దెన్ 360 అంటే సంబంధమే లేదు. లీవ్ ఇట్. అన్ని యాంగిల్స్ ఈ మధ్యలో వచ్చేస్తాయి. సో యాంగిల్స్ 7 టైప్స్ ఉంటాయి. ఆ 7 టైప్స్ మీరు నేర్చుకోవాలి. 0, ఎక్యూట్, రైట్, అబ్ట్యూజ్, స్ట్రైట్, రిఫ్లెక్స్ అండ్ కంప్లీట్. ఆ కంప్లీట్ యాంగిల్ వరకు నేర్చుకోవాలి. నెక్స్ట్ కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ గురించి ఇచ్చారు. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఎవరు? కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ పెయిర్ అనాలి. ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి. యాంగిల్ ఏ, ఈ 2 యాంగిల్స్ యాడ్ చేసామనుకోండి 90 degrees వస్తే దే ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ టు ఈచ్ అదర్. ఒకదానికోటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. వీటిని మనం పూరక కోణాలు అంటారు. పూరక కోణాలు అంటారు. ఓకేనా? మరి 25కి కాంప్లిమెంటరీ ఎవరు సార్ అంటే 25కి ఎవరిని యాడ్ చేస్తే 90 వస్తుందండి? సో 90లో 25 సబ్ట్రాక్ట్ చేసేయండి. 90లో 25 సబ్ట్రాక్ట్ చేసేయండి. సో 65. కాంప్లిమెంటరీ యాంగిల్ ఎవరు అవుతారండి? 65. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. 48. ద మెజర్ ఆఫ్ ఎన్ యాంగిల్ ఈస్ ట్వైస్ ద మెజర్ ఆఫ్ ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్, దెన్ ఇట్స్ మెజర్ ఈజ్. ఇక్కడ ఒక యాంగిల్ ఉందంట. ఆ యాంగిల్ అనేది దాని యొక్క సప్లిమెంటరీ యాంగిల్ కి ట్వైజ్. ట్వైజ్ అంటే 2 times.
ట్వైస్ అంటే 2 టైమ్స్ అని అర్థం. ట్వైస్ అంటే 2 టైమ్స్. ఓకేనా? ఒక యాంగిల్ అనేది దాని సప్లిమెంటరీ యాంగిల్ కి 2 టైమ్స్. ఓకేనా? మరి సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఎవరు సార్ అంటే మాట్లాడాం కదా, కాంప్లిమెంటరీ. సో కాంప్లిమెంటరీ యాంగిల్ మీన్స్ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 90 degrees. అంటే ఏమైనా 2 యాంగిల్స్ కలిపేటప్పుడు 90 degrees వస్తే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. లేదు సార్ 180 degrees వచ్చింది అనుకోండి, వాటిని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఇప్పుడు ఆప్షన్స్ బట్టి వెళ్దాం. చూడండి, ఫస్ట్ ఆప్షన్ 120కి సప్లిమెంటరీ ఎవరండి? 120 కలిపితే 180 అవుతుంది, 16 కలిపితే. మరి 60కి డబుల్ ఉంది కదా 120. ఎస్, ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 120కి సప్లిమెంటరీ యాంగిల్ ఎవరు? హూ ఇస్ ద సప్లిమెంట్ ఆఫ్ 120? 60 degrees. బికాస్ 120 + 60 is 180. ఓకేనా? ఎస్. 49 చూడండి, 49 ఎలాగిచ్చాడు సార్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కాంప్లిమెంటరీ పెయిర్? కాంప్లిమెంటరీ అంటే ఏమని చెప్పుకున్నాం? 2 యాంగిల్ సమ్ అనేది 90 degrees అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 యాడ్ చేసాం, 100 degrees అయిపోతుంది. 63, 37, 100. 60, 30, yes 90. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 45, 55, 100. 35, 65, 100. సో అది వదిలేస్తాం మనం. 15th క్వశ్చన్ 50. ఫైండ్ ద యాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్. ఇక్కడ ఒక సప్లిమెంటరీ యాంగిల్ ఉందంట, అది ఒక యాంగిల్ ఉంది. ఆ యాంగిల్ ఎలా ఉంది? దాని సప్లిమెంటరీ యాంగిల్ కి ఈక్వల్ గా ఉంది. అంటే 2 యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతున్నాయి, కానీ 2 సమానంగా ఉన్నాయి. సో ఎవరండి? 2 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 రావాలి, కానీ 2 సమానంగా ఉండాలి. ఎవరవుతారు? 90 + 90. అదే కాంప్లిమెంటరీ అన్నారు అనుకోండమ్మా, 45, 45. ఓకేనా? సో మన ఆన్సర్ ఏమవుతుందండి? డి. ఓకే, ఇప్పుడు వరకు ఒకవేళ లేట్ గా జాయిన్ అయినా సరే ఒకసారి ఆన్సర్స్ అన్ని చెప్పేస్తాను చూడండి. ఓకేనా? ఈరోజు టెస్ట్ ఆన్సర్లు అన్ని చెప్పేస్తున్నాను. ఫస్ట్ వన్ సి, 2A, 3C, 4D, 5C, 6D, 7A. నెక్స్ట్ 8th B, 9th D, 10th C, 11th B, 12th C, 13B, 14D, 15D, 16D, 17C, 18B, 19B, 20C, 21B, 22B, next 23D, 24A, 24A, 25C, 26D, 27B, 28B, 29B, 30A, 31D, 32B, 33C, 34B, 35C, 36B, 37D, 38D, 39B, 40C, 41D, 42D, 43B, 44C, 45C, 46B, 47A, 47A అన్న, 48A, 49B, 50D. ఇవ్వండి. సో ఇవి ఈ రోజు మనం చేసుకున్నటువంటి రివిజన్ టెస్ట్. ఎప్పటి వరకు కూడా మనం 52 పేపర్స్ పెట్టుకున్నామండి. సో 52 పేపర్స్ కి కావాలి అనుకుంటే మన గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. నాయుడు స్టడీ సర్కిల్ VZM అని మీరు చెక్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్ లో మన గ్రూప్ వాడు కనిపిస్తుంది. ఒక 25 సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉంటారు, అందులో జాయిన్ అయితే మీకు అన్ని పేపర్స్ అక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు వరకు ఏ పేపర్స్ అయితే మీరు మిస్ అయ్యారో ఆ పేపర్స్ అన్ని అక్కడ పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ
అవుట్ ఆఫ్ 50 ఎంతమందికి వచ్చాయో చూద్దాం. నాకు అందరూ మెసేజ్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ ఆల్.